హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మేలో చేయవలసిన పనులు ఏంటి అని చూసుకుంటే పసుపు నాటడం ఉన్నదండి. నేను ఎప్పుడు ఇంతకుముందు ఏం చేసేదానంటే డైరెక్ట్గా ఏ బ్యాగుల్లో పసుపు నాటుకుంటామో అందులోనే పెట్టేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు వేరేగా ఈ ఇయర్ ఇంకొక డిఫరెంట్గా పెడుతున్నాను. చిన్న చిన్న ఆకుకూరలు వేసుకుని కుండీలు ఉంటాయి కదా, వాటిల్లో ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ గుండా వీటిల్ని నాటుకొని ఇది కొంచెం వచ్చిన తర్వాత మొక్క వచ్చిన తర్వాత డైరెక్ట్ దాంట్లో పెట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట. అందుకని ఇప్పుడు మన దగ్గర 3 రకాల పసుపులు, తర్వాత ఏమో మామిడల్లం కూడా ఉన్నది. అన్నీ ఆల్రెడీ నేను స్టోర్ చేసి ఉంచుకున్నవి చిన్న చిన్న మొలకలు వచ్చేసి ఉన్నాయి. ఆ మొలకలు వచ్చిన వాటిని అన్నిటిలోనే అన్ని మట్టి మిశ్రమం కలుపుకొని దాంట్లోని సారవంతంగా తయారు చేసి దాంట్లోని పసుపు, లాక్డాన్ పసుపు, నల్ల పసుపు, మామిడల్లం అన్నీ నాలుగు వాటిల్లో పెట్టుకుంటున్నాను. అదిగోండి అలాగా ప్లాస్టిక్ స్పూన్ మీద మార్కర్ తోటి రాసుకున్నాను అనమాట. రాసుకొని ఇది ఇప్పుడు మనకి మొలకలు వచ్చేస్తాయి కదండి. వచ్చిన తర్వాత ఒక స్టేజ్ చిన్న చెట్టు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఎందులో పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లో కూడా మంచి సారవంతమైన మట్టి, అదే మనం చేసుకునే మట్టి మిశ్రమం ఉంటుంది కదా, అన్నీ కలుపుకొని చేసుకొని రెడీగా ఉంచుకుంటాం ఎవ్రీ ఇయర్. దాన్ని వేసుకొని దాంట్లో నాటుకొని పెట్టుకుంటే ఎక్కువగా ఈల్డ్ వస్తుందని నాకు అనిపించింది. అందుకని ట్రై చేస్తున్నాను. దీని రిజల్ట్ ఎలాగుంటుందో కూడా మళ్ళీ మీకు చెప్తాను. ఇప్పుడు నాటుతున్నదేమో లాక్డాన్ పసుపు అండి. నెక్స్ట్ ఇంకోటేమో మామూలు పసుపు. నా దగ్గర ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చి లాక్డాన్ పసుపు ఈ ఇయరే నేను కొత్తగా వేసుకుంటున్నాను, ఇంతవరకు లేదు. ఇది నల్ల పసుపు కూడా నా దగ్గర ఒక ఫ్రెండ్ చిన్న మొక్క ఇచ్చారు. దాన్ని నేను లాస్ట్ ఇయర్ వేసుకుంటే ఎక్కువైంది. ఈ ఇయర్ కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇస్తూ మళ్ళీ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడం చూస్తున్నాను. మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, అందుకని మామిడల్లం కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా మళ్ళీ గ్రోత్ అయ్యి నేను విడిగా ప్యాకెట్లో వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీరు కూడా విడివిడిగా నాటుకొని కొంత మొక్క, ఒక జానెడు మొక్క వచ్చిన తర్వాత తీసి వేరే గ్రో బ్యాగుల్లో కానీ కుండీల్లో కానీ ఎందులో పెట్టుకున్నా పర్వాలేదు. మనకి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉన్నటిల్లో పెట్టుకోవాలి. పసుపు గుళ్ళగా ఉండాలి, మట్టి సారవంతంగాను. అన్ని మొక్కలకి ఇచ్చేటట్టు దానికి కూడా వేపిండి, మస్టర్డ్ కేకు, బోన్ మిల్లు, ఎప్సమ్ సాల్ట్ అన్నీ కలిపిసి తయారు చేసుకోవాలి. నేను పశువుల పెంట, మేకల పెంట కూడా కలిపిన దాంట్లో. ఓకే.